అండి. హోమ్‌మేడ్ హార్లిక్స్‌ని ఈజీగా చేసేద్దామండి. ముందుగా ఒక కప్పు గోధుమలను ఒక 24 గంటల సేపు నానబెట్టుకోవాలి. 24 గంటల తర్వాత ఈ విధంగా నానిపోయిన ఈ గోధుమలన్నిటిని కూడా వాటర్ ఏమీ లేకుండా శుభ్రంగా వాష్ చేసుకొని, పల్చటి క్లాత్‌లోకి వేసుకొని మూట కట్టేసి మరొక 24 గంటల సేపు దీనిని అలా పక్కన పెట్టేసుకోవాలి. చూడండి మరొక 24 గంటల తర్వాత ఈ విధంగా మొలకలొచ్చాయి కదా! వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి వేసుకొని మంచిగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని గోధుమలన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్‌లోని మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి కొన్ని బాదాంలను తీసుకొని మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొన్ని ఫూల్ మకానాలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే మంచిగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. టీ కూడా చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని కొంచెం షుగర్‌ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పౌడర్ మొత్తాన్ని ఒక జల్లెడలోకి వేసుకొని మంచిగా ఈ విధంగా జల్లించుకోవాలండి. మెత్తటి పౌడర్ వచ్చింది కదా! ఇప్పుడు కొంచెం బరకగా ఉండే పౌడర్ వచ్చింది కదా! దీనిని మళ్ళీ మిక్సీ జార్‌లోకి వేసుకొని సేమ్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మెత్తగా వచ్చిన ఈ పౌడర్ మొత్తాన్ని మళ్ళీ మిక్సీ జార్‌లోకి వేసుకొని ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకొని ఈ గ్లాస్ జార్‌లోకి స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వేడి పాలలోకి ఈ హోమ్‌మేడ్